ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణ సమగ్ర అభివృద్ధికి 70 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఆలయ స్థలాలను, అభివృద్ధి పనుల నమూనాలను ఆలయ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మీడియాతో మాట్లాడారు. ఆదిలక్ష్మి అమ్మవారి ప్రధాన ఆలయాన్ని సంపూర్ణంగా గ్రనైట్ రాతి నిర్మాణంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. మొత్తం 70 కోట్ల నిధులతో కేవలం గ్రనైట్ రాతి నిర్మాణానికే 35 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఈ సమగ్ర అభివృద్ధి పనులను రాబోయే 2 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆలయాల పునర్నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత రాకుండా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క దేవాలయం కూడా అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే ఆధ్యాత్మిక క్షేత్రాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెంచలకోనకు వచ్చే ప్రధాన రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించనున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం రూములు, కనీస మౌలిక వసతులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పుణ్యక్షేత్రంలో ప్రైవేట్ వ్యాపార ధోరణులను నిరోధించి తిరుమల క్షేత్రంలో ఏ విధంగానైతే భక్తులకు ఉచిత, సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్నారు, అదే తరహాలో పద్ధతిని ఇక్కడ కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆదిలక్ష్మి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి, ఆలయ అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్వరలోనే అమ్మవారిని గుడి పునర్నిర్మాణం కోసం, అదేవిధంగా మెయిన్ గుడి కూడా అభివృద్ధి గ్రానైట్తో చేసేదానికోసం టోటల్గా ఒక 70 కోట్ల దాకా ఖర్చు పెట్టి 30 కోట్ల గ్రానైట్ అవుతుంది. ఇది అవుతుంది. టోటల్గా కూడా ఒక 70 కోట్ల రూపాయలు ఆదిలక్ష్మికి కానీ, పెంచల నరసింహస్వామి టెంపుల్కి కానీ ఖర్చు పెట్టి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీన్ని ఎండోమెంట్ మినిస్టరు గౌరవనీయులు రామనారాయణ గారు, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎక్కడా తట్టిన మట్టేసిన మాటలు లేవు. ఒక టెంపుల్ కూడా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు లేవు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వెనకాడ వేయడం లేదు. బ్రహ్మాండంగా ఫండ్స్ ఇచ్చి మరి మనమంతా కూడా ముందు పంపించి అభివృద్ధి కార్యక్రమాలు చేయమని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మెయిన్గా వెంకటగిరి నియోజకవర్గంలోనే మరి శ్రీ శ్రీ పెంచల నరసింహస్వామి టెంపుల్ ఉండడం, అదేవిధంగా ఆదిలక్ష్మి గారు, ఈ 2 టెంపుల్స్ కూడా అభివృద్ధి కోసం ఈ 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. మన ఆదిలక్ష్మి అమ్మవారి గుడి పునర్నిర్మాణం కోసం బాలాలయం ఏర్పాటు జరుగుతున్నది 30వ తేదీ ఉదయం 10:50 దాని కొరకై మన శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారు వచ్చి పర్యవేక్షణలో 30వ తేదీ పునర్నిర్మాణం కోసం బాలాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూసుకునే దానికోసం దాన్ని పర్యవేక్షణ కోసం వచ్చి చూసుకోవడానికి వచ్చారు. 25 కోట్లు, దీనికి తగ్గట్టు మళ్ళీ 35 కోట్లకి మన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు మన సీఎం గారి ద్వారా ఇంకొక 35 కోట్లు మన స్వామివారి ఆలయానికి కూడా తీసుకొచ్చేదానికోసం లెటర్ పెట్టబడి దానికి శాంక్షన్ తీసుకురాబడుతుంది తొందరలో. ఇవన్నీ దీనంటికి ముఖ్య పాత్రధారైన మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎండోమెంట్ మినిస్టర్ రామనాయుడు గారికి, అతి ముఖ్యంగా మన శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం సవ్యంగా జరగాలని కోరుతున్నాను. సుబాబి నందనలు కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా
శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డు గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు. Hi Nilor, please subscribe to N3 TV.